నో సార్, అంటే నార్మల్ గా ఇప్పుడు చూసినట్టయితే అన్ని చోట్ల నామినేషన్స్ వేసినట్టు లేదు, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఎందుకు ఇంత ధీమా అనేసి అడగడానికి సార్. అలా ఎవరు కూడా అలా ఫీల్ అవడానికి కరెక్ట్ కాదు. అంటే నార్మల్లీ ఏపీ మొత్తం చూస్తూ వస్తున్నాము, ఎక్కడ చూసినా పసుపుతనమే నిండుంది, ఎక్కడ చూసినా శుభ సూచకమే. కాకపోతే ఆ నామినేషన్ లాగా అనిపించట్లేదు, అంత విజయోత్సవం లాగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా ఏ మీటింగ్ పెట్టాలన్నా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అన్ని విధాలుగా మొబిలైజ్ చేయడానికి డబ్బు కానీ ఆర్టీసీ కానీ అందరూ సహకరిస్తే అక్కడ దాకా వచ్చారు. ఏ సహకారం ఒక్క సహకారం కూడా లేకుండా ఏ వనరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏమి ఇవ్వకపోయినా కానీ స్వచ్ఛందంగా వచ్చిన వారు ఈ వారం రోజులను చూస్తూ ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు, ఎక్కడ ఎవరికి బస్సులు కానీ మందు కానీ డబ్బులు కానీ ఇచ్చి తోలింది కాదు ఇదంతా. సో ఆ కసి అనేది వారు అన్ని ఉపయోగించి వాళ్ళంతమందిని తీసుకొచ్చారు. దానికంటే మనం స్వచ్ఛందంగా వెళ్ళి మన పార్టీకి గట్టిగా మద్దతు తెలపాలి అని ఉద్దేశంతో ఇంతమంది ఏ నియోజకవర్గంకి వెళ్ళినా నామినేషన్కి వారికంటే మనం బాగా చేయాలి. వారు డబ్బులు ఖర్చు పెట్టి చేశారు, టీడీపీ డబ్బు ఖర్చు పెట్టకుండా మద్యం పంచకుండా ఏం పంచకుండా ఎలా నామినేషన్ గట్టిగా సక్సెస్ చేయాలనే ఖర్చుతో చేశారు కాబట్టి ఇంతమంది వచ్చారు. అంటే సార్ నార్మల్గా టీడీపీకి గెలవడానికి ఆస్కారం లేదు కాబట్టి కూటమిని ఏర్పాటు చేసుకొని టీడీపీ విజయం పొందాలి అనుకుంటుంది అనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి మీ కామెంట్స్ ఏంటి? రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఏదైతే ఈ ఈక్వేషన్స్ ఉంటాయో దాన్ని తప్పకుండా 2014లో కూడా టీడీపీ ఎన్డీఏలో కలిసే పోటీ చేసింది. నువ్వు ఎదురువాళ్ళు డిసైడ్ చేయలేరు కదా, ఎవరితో కలవటం అనేది ఎదురువాళ్ళు డిసైడ్ చేయలేరు. జనం డిసైడ్ చేస్తారు, జనం యాక్సెప్ట్ చేయాలి, క్యాడర్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ జనం యాక్సెప్ట్ చేశారు, క్యాడర్ యాక్సెప్ట్ చేశారు. కలిసి వెళ్దామని చెప్పి వారికి వారే ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా ముందుకు వెళ్దామని చెప్పి కలిసి వెళ్ళాం. జనం క్యాడర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎదురువాళ్ళు అనే దానికి మనమే ఆన్సర్ చేస్తాం. సరే, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పుకి సాక్ష్యం ఈరోజు మనం చూస్తున్నాము. సో ఆ ప్రజలకి మీరు ఇచ్చే సూచన ఏంటి అండ్ సలహా ఏంటి? ఈ ఎలక్షన్కి మీ అందరికీ తెలుసు అన్ని విధాల ప్రలోభాలు కూడా గురి చేసేదానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బు మద్యం అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తారు. దయచేసి ఈ ప్రలోభాలకి నాకు తెలిసి లొంగరు. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ చూసాం, ఏ విధంగా అయితే ఎంత అధికార పక్షం ఎంత ఖర్చు పెట్టినా కానీ తీసి బయట కొట్టారు. ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత వాటన్నిటికి వంగరు. అయినా కూడా నా బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. అవన్నీ వస్తాయి, వాటన్నిటినీ కూడా దాటుకొని ముందుకు వచ్చి రాష్ట్రానికి ఏది అవసరమో ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే మంచిదో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్. అంటే మీ కూటమిలో ఆయన కూడా ఒకరుగా ఉండి వాళ్ళ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే ఆ విధంగానా? జనసేన వారు ఈరోజు కలవటం వల్లే టీడీపీ మరింతగా పుంజుకుంది, బలం మరింతగా పుంజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అవసరం ఉన్నప్పుడు జనసేన వచ్చి టీడీపీతో కలిసి టీడీపీ బలాన్ని పెంచిందో అది మాకు గుర్తుంది. ఎలక్షన్ అయిన తర్వాత తప్పకుండా గుర్తుంచుకుంటాం, వాళ్ళని గౌరవించుకుంటాం. వారికి తగిన పదవులు, జనసేన నాయకులకి తగిన పదవులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వచ్చి సీఎంగా కూర్చున్న సీఎం జగన్ గారికి మీరేం చెప్తారు? ఒకసారి ఇచ్చారు కదా ఒక ఛాన్స్. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి 5 సంవత్సరాల తర్వాత. సో ఈ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలైన వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వినియోగించేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకుంటారు, ఏది మంచిది, రాష్ట్రానికి ఏది మంచిది, ఏది చేస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఏ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మంచిది, ఏ ఎంపీగా ఎవరిని గెలిపిస్తే మంచిది, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపిస్తే మంచిది అనేది ఇది డెమోక్రసీలో ప్రజలు పెద్ద ఆయన చెప్పినట్టు ఎన్టీఆర్ గారు చెప్పినట్లు ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఆశీర్వదించాలి మనని. ఈసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తానని అనుకుంటున్నాను. మొత్తానికైతే అభ్యర్థులకి మీరు ఏ రకంగా విశ్వాస చేయబోతున్నారు? అభ్యర్థులందరూ కూడా మీరు చెప్తా ఉన్నారు బాగా నామినేషన్స్ అన్నీ వేశారని. ఒకటే దీంట్లో ఈ నామినేషన్స్ ఇంత ఉత్సాహం, ఇంత కోలాహలంగా జరిగింది, ఇంత కసితో జరిగింది అని చెప్పి మనం రిలాక్స్ అవడానికి లేదు. ఈ 18 రోజులు కూడా ఎక్కడా కూడా ఒక్కటి కూడా మనం వదిలేసి కాకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా ఏది చేయాలో అన్ని విధాలుగా కూడా ఏ గ్రామాన్ని ఏ తలుపుని తట్టాలో తప్పకుండా వెళ్ళి కలిసి ప్రతి ఒక్కరి మద్దతు కూడా కూడగట్టుకొని ఇదే ఊపుని
ఇదే ఉత్సాహాన్ని 18 రోజులు కూడా కంటిన్యూ చేసి ఎలక్షన్ డే రోజు పెద్ద ఎత్తున పోయినసారి 84% ఓటింగ్ అయింది మన నర్సాపేటలో, ఈసారి 90% దాటాలని చెప్పి ఓటింగ్ పర్సెంటేజ్ దాటాలని కోరుకుంటున్నాను. నార్మల్గా ఎన్ని సీట్లు వస్తాయనేసి అనుకుంటున్నారు? ఎన్ని సీట్స్ వచ్చాయి నేను సెఫాలజిస్ట్ కాదమ్మా, నేను సర్వే చేయలేదమ్మా, నేను అలా అని చెప్పి ఆస్ట్రాలజర్ కూడా కాదు, నేను జాతకం కూడా చెప్పేవాడిని కాదు. సో రెండు కానప్పుడు నన్ను మీరు అడగటం కరెక్ట్ కాదు, కానీ మంచి మెజారిటీ వస్తాయి. మిమ్మల్ని నమ్మి ఓటేసే ప్రజలకి మీరు ఇచ్చే హామీ ఏంటి? నేను ఆల్రెడీ ఒక హామీ కాదు 5 హామీలు ఇచ్చాను. నేను ఒక హామీ కాదు, ఒకసారి నా మేనిఫెస్టో ఉంది, మేము పంపిస్తాను, చదవండి. దాంట్లో ముఖ్యంగా ప్రజల కోసం V5 ద్వారా చెప్పరా? ఒకటి సాగునీరుకి సంబంధించి ఏదైతే వరికిపుడిశాల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, రెండోది నాగార్జున సాగర్ వైట్ కెనాల్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దానికి గోదావరి జలాలు తీసుకొచ్చి అనుసంధానం చేసి స్థిరీకరణ చేయాలనేది, మూడోది మరి ముఖ్యమైనది ఏదైతే ఉందో ఇక్కడ చాలామంది చదువుకుంటున్నారు, బాగా అద్భుతంగా చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు రావట్లేదు. వారికి ఇక్కడ లాజిస్టిక్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయగలిగితే కనుక మన పార్లమెంట్లో మంచి ఉద్యోగాలు వస్తాయని, వీటితో పాటుగా తాగునీరు సమస్య ఉంది. ఇక్కడ జనవరి నుంచే తాగునీరు సమస్య బాగా ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. వాటికి సంబంధించి జలజీవన్ మిషన్ ద్వారా 500 కోట్లు పార్లమెంట్కి వచ్చింది, కానీ ఖర్చు కాలేదు. అది ఖర్చు చేయటం, ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇవ్వటం, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్కి నీళ్ళు తీసుకొచ్చి కనెక్ట్ చేయటం, ఇది నాలుగోది. ఐదోది ఏదైతే మెడికల్ కాలేజ్ మనం తెచ్చుకోగలిగాం మా పార్లమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో తీసుకోగలిగాం. ఇంకొక 5-6 నెలల్లో పూర్తవుతుంది హాస్పిటల్ కాలేజ్ అంతా కూడా. దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పెదకూరపాడే ఉందనుకోండి, ఇక్కడ ఇప్పటికి కూడా ఫెసిలిటీస్ ఆరోగ్య ఫెసిలిటీస్ అంతగా పెద్దగా లేవు. ఇప్పటికి కూడా సత్యనపల్లి, గుంటూరు వెళ్తా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 100 బెడ్ హాస్పిటల్ విత్ స్టాఫ్ అండ్ ఎక్విప్మెంట్తో ఎస్టాబ్లిష్ చేయాలని నెక్స్ట్ 5 years మా గోల్. సార్, ఇప్పుడు నార్మల్గా టీడీపీ అధికారంలోకి వస్తే రౌడీ రాజకీయానికి చెక్ పెట్టినట్టేనా? టీడీపీ అధికారంలోకి వస్తే రౌడీ రాజకీయానికి చెక్ పెట్టినట్టేనా? టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధికి సంక్షేమానికి రెండు కూడా సైకిల్కి ఏదైతే 2 వీల్స్ ఉంటాయో అవి 2 కూడా కోఆర్డినేషన్తో వెళ్తే ఎలా ముందుకు వెళ్తాయో ఆ విధంగా ముందుకు వెళ్ళే దాన్ని ప్రజలు వెల్కమ్ చేసినట్టు.